1 కప్ గ్రౌండ్నట్ తీసుకొని ఒక 8 to 10 minutes సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయాలి. గ్రౌండ్నట్స్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు స్టవ్ లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. అప్పుడే ఈవెన్గా ఇట్లా ఫ్రై అవుతాయి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే అవుటర్ మొత్తం అయిపోతుంది, లోపలంతా పచ్చిగా ఉంటాయి. కరెక్ట్ టైమర్ ఆన్ చేసుకొని 8 to 10 minutes కరెక్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈవెన్గా అవుతాయి అన్నీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 minutes అవుతుంది. నేను ఇంకొక 2 to 8 to 10 minutes మధ్యలో గ్రౌండ్ నట్స్ రోస్ట్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ 8 minutes తర్వాత ఇలా మంచిగా రోస్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేద్దాం. నెక్స్ట్ ఒక 1 cup పంప్కిన్ సీడ్స్ వేస్తున్నా. యాక్చువల్లీ అన్నీ మిక్స్ చేసి వేయొచ్చు, కానీ రోస్టింగ్ ప్రాసెస్ ఈవెన్గా అవ్వదని నేను సపరేట్గా వేస్తున్నాను అన్నీ. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్మోస్ట్ 4 minutes పడుతుంది. సో నేను ఈ 2 కలిపేసాను, సో దట్ కొంచెం టైం సేవ్ అవుతుందని. ఇంకా వేరే వేస్తే మళ్ళీ ఈ ప్యాన్ చిన్నగా ఉంది, సరిపోదు. సో నెక్స్ట్ 2 ఐటమ్స్ టైం సేమ్ ఉన్నవి ఒకటేసారి వేసి రోస్ట్ చేస్తే సరిపోద్ది. కరెక్ట్ 4 minutes ఈవెన్గా సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ డ్రై రోస్టే చేస్తున్నాను నేను. సన్ఫ్లవర్ సీడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కరెక్ట్ 4 to 5 minutesలో అయిపోతుంది. నెక్స్ట్ ఐమ్ యాడింగ్ 1 cup కాజు, 1 cup వాల్నట్స్, 1 cup పిస్తా. ఇవన్నీ 4 to 5 minutes టైం పడుతుంది రోస్ట్ అవ్వడానికి. సో ఒకేసారి వచ్చేసాం. చూడండి మన లడ్డు ఇన్ ప్రోగ్రెస్. ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినాను దాంట్లో. ఇవి రోస్ట్ చేయాల్సిన ఆల్మండ్స్. డేట్స్ నేను ఈ బ్రాండ్ తీసుకున్నాను, నాకు ఇవి నచ్చినాయి. స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఒక 250 grams, ఒక కప్ అండి. 250 grams అంటే కరెక్ట్. ఈ కప్తో అన్ని ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాను నేను. చలో ఇలా బ్రౌన్ కలర్ వస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టు. 4 minutes అయిందండి ఇవన్నీ. ఒక్క గ్రౌండ్ నట్ తప్ప మిగతా నట్స్ అన్ని 4 to 6 minutesలో రోస్ట్ అయిపోతాయి. సో మనం అవి చూసుకుంటే సరిపోతుంది. బాదం వేస్తామండి. బాదం కూడా ఒక 6 to 7 minutesలో రోస్ట్ అయిపోతుంది. తెలియని వాళ్ళ కోసం నేను టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ నువ్వులు ఒక 1/2 cup వేస్తున్నా. నువ్వులు చాలా త్వరగా అయిపోతాయి. ఇవి జస్ట్ 2 to 3 minutes ఇలా ప్యాన్లో వేయగానే చిటపట్టమని సౌండ్ వస్తాయి. సో అయిపోయినట్టు. కొంచెం కేర్ఫుల్, ఇవి ఎక్కువ మాడిపోతాయి త్వరగా. సో కొంచెం కేర్ఫుల్గా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఇది డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ని ఫ్రై చేయొద్దు, ఎందుకంటే అవి న్యాచురల్గానే స్వీట్ ఉంటాయి. దాన్ని మళ్ళీ ఫ్రై చేస్తే ఉన్న స్వీట్నెస్ పోయి స్టిక్కీగా అవుతాయి. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లనే. ఇవి డేట్స్, వీటిని మిక్సీ జార్లో ఒకసారి వేసుకోండి. మిగతా ఇవన్నీ నేను రోస్ట్ చేసిన ఇక్కడ పెట్టాను. ఇవన్నీ పౌడర్ ఫామ్లో అయితే ఇవి కొంచెం స్టిక్కీలా ఉంటాయి కాబట్టి ఇది ఫస్ట్ పౌడర్ చేసుకున్నాక ఈ 2 మళ్ళీ లాస్ట్లో వేసుకోండి. ఇది కొంచెం జాగ్రత్త. ఒక 2 to 3 minutes చూపిస్తాను. 2 minutes తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ఇవి వేస్తున్నాయి. ఇవి పాపీ సీడ్స్, గసగసాలు అంటారు కదా అవి. దీన్ని లాస్ట్కి డెకరేషన్కి వాడవచ్చు. క్రంచీ టెక్స్చర్ ఇస్తుంది ఇది. సో ఇది వేస్తే ఇవి చాలా ఒక 1 minute రోస్ట్ అయిపోతాయి. మళ్ళీ ఎక్కువ రోస్ట్ చేసినా చేదు వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా వీటిని వేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఇది డెసికేటెడ్ కోకోనట్, కొబ్బరి పౌడర్. మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి ఉన్నా, నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది. సో నేను ఈ పౌడర్ని లైట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఒక 1-2 minutes. ఇవి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన అన్ని ఐటమ్స్
కొంచెం చల్లారనిచ్చినాక మిక్సీ పట్టాలి. డైరెక్ట్ ఇప్పుడే వేడి వేడిగా ఉంది కదా. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా పౌడర్ చేసుకుంటే ఇలా అయ్యింది. తర్వాత ఇదేమో డేట్స్ అండ్ కిస్మిస్ పేస్ట్. ఇది కొంచెం నెయ్యి తీసుకున్నా. ఈ 3 మిక్స్ చేసి లడ్డూల్లా చేసుకొని చూపిద్దాం.